प्रज्ञानांशुप्रतानैः स्थिरचरनिकरव्यापिभिर्व्याप्य लोकान् भुक्त्वा भोगान् स्तविष्ठान् पुनरपि धिषणोद्भसितान् कामजन्यान् पीत्वा सर्वान् विशेषान् स्वपिति मधुरभुक् मायया भोजयन्नो माया संख्या तुरीयम् परममृतमजं ब्रह्म यत्तन्नतोऽस्मि। यो विश्वात्मा विधिज विषयान् प्रास्य भोगान् स्तविष्टान् पश्चाच्चान्यान् स्वमति विभवान् ज्योतिषा स्वेन सूक्ष्मान् सर्वानेतान् पुनरपि शनैः स्वात्मनि स्थापयित्वा हित्वा सर्वान् विशेषान् विगतगुणगणः पात्वसौ न स्तुरीयः स्वेन सूक्ष्म। ओम परमात्मने नमः। ओम श्री मंडूकऋषये नमः। ओम श्री गौडपादाचार्याय नमः। ओम श्री शंकर गुरवे नमः। परम ऋषिभ्यो ब्रह्म विद्या संप्रदाय कर्तृभ्यो वंश ऋषिभ्यो संहद्भ्यो गुरुभ्यः नमो नमः। मांडुक्योपनिषत् गौडपादीय कारिका समेत अद्वैत अध्ययन भारती अध्ययनम श्रीमत् शंकर भगवत्पाद कृत भाष्य समेत मांडुक्य प्रकरणम अयमात्मा ब्रह्म अद्वैतामृतवर्षाय श्रुत्याकाश विहारिणे चिद्घनाय प्रसन्नाय शंकराय नमो नमः। తొలి ప్రకరణం ఆగమ ప్రకరణం జీవ బ్రహ్మైక్య నిరూపణం. దీనిలోనున్నటువంటి మొదటి 6 మంత్రాలను అధ్యయనం చేశాము. ఈ 6 మంత్రాలకు గౌడపాదుల వారు 9 కారికలను వ్రాశారు. వాటిలో మనము 9 కారికలలో 5 కారికలను విశ్లేషించుకున్నాము భాష్య సమేతంగా. 6వ కారికను కూడా అర్థం చేసుకున్నాము. 6వ కారిక భాష్యాన్ని ఈరోజు చదువుకుంటాము. 7, 8, 9 కారికలు ముగిస్తే భగవత్పాదుల వారి చతుష్పాద వివరణము అంటూ వస్తుంది. ఒక సంబంధ భాష్యం లాంటిది. దానికి ఇంకా మనం కొద్దిగా దూరంగా ఉన్నాము. వచ్చే ఎపిసోడ్లో శనివారం నాడు ఎంత అవుతుందో చూద్దాం. మాండూక్య ప్రకరణం ఆగమ ప్రకరణం 6వ మంత్రం. ఈ 6వ మంత్రానికే ఈ 6వ కారిక. 106వ మంత్రం. ఏషః సర్వేశ్వరః ఏషః సర్వజ్ఞః ఏషః అంతర్యామి ఏషః యోనిః సర్వస్య ప్రభవాప్యయౌ హి భూతానాం అంటూ కారణతత్వమైన 3వ పాదమైన ఈశ్వరుడు లేక ప్రాణాన్ని వివరించారు. ఇప్పుడు బోధన ఏమిటండి? ప్రపంచమంతా కార్యకారణ సంబంధము కలిగినది. కారణము ఈశ్వరుడు, కార్యము సృష్టి, వ్యష్టి. ఈ కార్యకారణ భావంలో బ్రహ్మ దగ్గర నుంచి ఈశ్వరుడు ఏర్పడడానికి మాయతోడైతే ఈశ్వరతత్వం వచ్చినది. అది కారణతత్వము. ఆ కారణతత్వం నుంచి ఆ విధముగా బ్రహ్మ నుంచి వివర్తమైనటువంటి కారణతత్వం నుంచి సృష్టి ఏర్పడింది. అంటే బ్రహ్మ ఈజ్ ఈక్వల్ టు అభిన్న ఉపాదాన నిమిత్త వివర్త కారణం బ్రహ్మ. అది ఈ డెఫినేషన్ తెలియాలి. కార్యకారణ సంబంధంలో అభిన్న, ఈశ్వరునిలో ఏ వ్యాకృతము లేదు కదా, అవ్యక్తంగా ఉంది కదా, అభిన్నంగా ఉంది కదా.
ఏకంగా ఉంది కదా. ఉపాదానము మెటీరియల్ కాజ్, నిమిత్త ఇంటెలిజెంట్ కాజ్, ద జ్ఞాన పార్ట్ యాజ్ వెల్ యాజ్ ది జ్ఞాన పార్ట్ యాజ్ వెల్ యాజ్ ద మెటీరియల్ పార్ట్. డైరెక్ట్లీ బ్రహ్మము ప్రపంచం అయిపోయిందా, పరిణామం వచ్చింది? లేదు. వివర్తము అంటే రిఫ్లెక్షన్, ప్రతిబింబము, ఛాయ. అభిన్న ఉపాదాన నిమిత్త వివర్త కారణం బ్రహ్మ. ఓకే. ఇక్కడ కారిక ఏమిటి? ఈ ఆరవ మంత్రానికి ఆరవ కారిక ఏమిటి? ప్రభవ సర్వభావానాం సతాం ఇతి వినిశ్చయ. ఇట్ ఈస్ వెరీ సర్టన్. వినిశ్చయ సతాం, సద్బ్రహ్మ నుండే. సద్బ్రహ్మ అంటే సత్ అంటే ఈశ్వరుడు అని అర్థం. ఇక్కడ కారణతత్వము మూడవ పాదము, దాని నుండే సర్వభావానం అన్ని రకములైనటువంటి డిఫరెన్షియేషన్స్ ప్రభవ ఇది పుట్టినవి అని, వినిశ్చయ నిశ్చయమైనటువంటి బోధన. దీంట్లో రెండు అంశాలు ఉన్నాయండి, జాగ్రత్తగా పట్టుకోండి అంటున్నారు. సర్వం జనయతి ప్రాణ. సర్వం ఈ అచేతన ప్రపంచం మొత్తమంతా ప్రాణ మాయాతత్వమైనటువంటి ఈశ్వరుని నుంచి, ఈశ్వరునిలోని మాయా కాంపోనెంట్ నుంచి జనయతి పుడుతున్నది. చేతో అంశూన్ పురుష, చేతో అంశమైన పురుషుని నుంచి, జ్ఞానపార్టు నుంచి, ఈశ్వరుని యొక్క చేతో అంశము నుంచి పృథక్ అంటే ముందు చెప్పిన దానికంటే వేరుగా సర్వం జనయతి అంటే చేతన ప్రపంచమంతా పుడుతుంది. So there are two components in the Ishvara, the Chetana component and the Maya component. The Maya component produces all the Achetana in the world, including my body, Indriyas and all that. These are all the Achetanas. They're all produced Panchabhutas, Panchabhotikamaina Srishti, Panchabhotikamayinatuvanti Shariramu, Anta Maya నుంచి పుట్టినది. ఇక మనకు చేతన కనిపిస్తోంది, చైతన్యం తాలూకా రిఫ్లెక్షన్ ప్రతి చోట. ఈ చేతన పురుషులు ఉన్నారు, చేతన జీవులు ఉన్నారు. ఈ చేతన అంశము ఈశ్వరుని యొక్క చేతో అంశు పురుష పుమాన్. చేతో అంశు చేతన చైతన్యము యొక్క అంశువు చేతన లేక ప్రజ్ఞానాంశు ప్రతానై అని రాశారు కదా, అదే. సో ఈ విషయాన్ని పోయినసారి చెప్పుకున్నాం. మరొక్కసారి ఈ భగవద్గీత శ్లోకాలను పటిష్టంగా బలంగా బోధించుకున్నాము, జ్ఞాపకం తెచ్చుకుని వదిలేస్తాం. భూమిరాపో అనలో వాయు ఖం మనో బుద్ధిరేవచ అహంకార ఇతి యమ్మే భిన్నా ప్రకృతిరష్టథ అపరేయమితస్త్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరాం జీవభూతాం మహాబాహో యయ ఇదం ధార్యతే జగత్ ఏతద్యోనీని భూతాని సర్వాణీత్యుపధారయ అహం కృష్ణస్య జగతః ప్రభవః ప్రళయస్తథా ప్రకృతిం పురుషం చైవ విద్యనాదీ ఉభావపి వికారాంశ్చ గుణాంశ్చైవ విద్ధి ప్రకృతి సంభవాన్. వికారములు గుణములు అనే ఈ మాయా కార్యములు, ఈ అచేతన పార్ట్ ప్రకృతి సంభవాన్ విద్ధి అంటే నా యొక్క మాయా పార్ట్ నుంచి వచ్చాయి. సర్వయోనిషి కౌంతేయ మూర్తయ సంభవంతి యా తాసాం. వాటన్నిటికీ కూడా బ్రహ్మ మహద్యోని, మహద్బ్రహ్మ మాయాతత్వము ఆరిజను. అహం బీజప్రద పిత. ఈ శ్లోకాలను గట్టిగా చదువుకున్నాం. ఇక్కడ మూడు వాదాలు ఉన్నాయి: మిథ్యాకార్యవాదము, సత్కార్యవాదము, అసత్కార్యవాదం. అసత్కార్యవాదము నిలబడదు, అది ఎలా పుచ్చుతామో ఈరోజు చూస్తాం. సత్కార్యవాదం అంటే సాంఖ్యులు యోగులు వీళ్ళది సత్కార్యవాదం, అది కూడా రెఫ్యూట్ చేయాలి. వేదాంతంలో ఏమిటి? జగత్తు కార్యమే కానీ మిథ్యా కార్యము, సత్కార్యము కాదు. సృష్టి లేక జగత్ ఈశ్వరుడు కారణమైతే సృష్టి కార్యము. సాంఖ్యులు అదే చెప్తారు.
ప్రధానము కారణమైతే సృష్టి కార్యము అని చెప్తారు. కానీ సృష్టి సత్యము అంటారు. మనము సృష్టి సత్యము కాదు, మిథ్యా కార్యవాదము అంటూ గౌడపాదుల వారు బోధిస్తున్నారు. చూద్దాం. ఒక్కసారి సాంఖ్యానికి అంటే సత్కార్యవాదానికి మిథ్యా కార్యవాదానికి ఉండే డిఫరెన్సెస్ చూద్దాం. ప్రమాణం ఏమిటి? అద్వైత వేదాంతానికి మిథ్యా కార్యవాదానికి ప్రస్థానత్రయం అంటే ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత ప్రమాణము. సాంఖ్యానికి సాంఖ్యముని కపిలముని యొక్క సాంఖ్యం. రెండూ ఆస్తిక వైదిక దర్శనాలే. ఇక్కడ ఈశ్వరుడు లేక కారణతత్వము, సమష్టి బీజరూప కారణతత్వము గలదు. ఇక్కడ ఈశ్వరుడు అనేవాడు లేడు. ఎవరికి? సాంఖ్యులకు. వాళ్లకు ప్రధానము. అదే బీజరూపంగా ప్రధానం నుంచే సృష్టి వస్తుంది. జడమైన ప్రధానం నుంచే సృష్టి ఏర్పడుతుంది. మనకేమిటి? ఈశ్వరుడిలో చేతనాంశము ఉంది, జడాంశము ఉంది. చేతనాంశము నుంచి చేతనము, జడాంశము నుంచి జడము చాలా ఫిట్టింగ్గా ఏర్పడుతున్నాయి. ఇక్కడ వివర్తవాదము అంటే ఇది ప్రతీతి, ప్రతిబింబము, బ్రహ్మము నుండి అరువు తెచ్చుకున్న చైతన్యము, చేతన, చిదాభాస, రిఫ్లెక్టెడ్ కాన్షియస్నెస్. ఇది పరిణామవాదము. పాలు పెరిగైనట్టుగా ప్రధానము జగత్తుగా సత్యంగా మారిపోతుంది అంటారు సాంఖ్యులు. ఇక్కడ ఆర్డరు హిరణ్యగర్భ బ్రహ్మ, ఈశ్వరుని నుంచి పంచభూతాలు, కాలము, వ్యష్టి ఏర్పడతాయి. అక్కడ కాలము, శక్తి, ద్రవ్యము, ఆత్మలు ప్లూరల్ ఉంటాయి. బుద్ధులు, మనస్సులు, చేతులు, కాళ్ళు ఎలాగో ఆత్మలు అంటారు వాళ్ళు. జగత్ కారణం ఇక్కడ పరబ్రహ్మము. పరబ్రహ్మము నుండి ఈశ్వరుడు. ఈశ్వరుడు కారణతత్వము, సృష్టి కార్యము. ఈశ్వరుడు రెండు అంశములు గలవు. చేతన అంశము నుంచి చేతన జగత్, జడ అంశము నుంచి మాయా పార్ట్ నుంచి మాయా జగత్తు వస్తున్నాయి. ఇక్కడ ప్రధానము జడము, జడము నుంచి సృష్టి వస్తుంది. జడము నుంచి చేతన ఎలా వస్తుందో వాళ్ళకే తెలియదు. చేతన సృష్టి ఎలా ఏర్పడుతుందో వాళ్ళు బోధించలేరు. ఇక్కడ పరమాత్మ కర్త అంటాము. జగత్ కారణానికి, జగత్నకు ఆయనే కారణం అంటాము. ఇది అవాంతర బోధన. కొంచెంసేపు పోయిన తర్వాత ఈ కర్త కూడా కాదు అని బోధిస్తాం. ఇక్కడ పరమాత్మ అనేవాడు వేరే లేడు. ఆయన కర్త కాదు, కర్త ప్రధానము. ఏదైనా ఉంటే పరమాత్మ భోక్తగా పెట్టుకోండి అంటారు. చైతన్య పురుషుడే భోక్త అంటారు. ఇక్కడ ఇక్కడ ఆత్మలు ఉంటాయి, అవే ఆ చైతన్య ప్రాణులే భోగిస్తూ ఉంటాయి అంటారు. జగత్ సత్యం ఆర్ మిథ్య. మనకు వేదాంతంలో, అద్వైతంలో జగన్మిథ్య, జగత్ ప్రతీతి, ప్రతిబింబము, ఎపియరెన్స్. వాళ్ళకు జగత్ సత్యము, సత్కార్యవాదులు. అందుకే వాళ్ళను సత్కార్యవాదులు. ఓకే, ఈ టేబుల్ గట్టిగా పట్టుకుంటే లెవెల్కి మనం మాట్లాడేది ఈజీగా పడుతుంది. చూడండి, పరమాత్మ నిర్గుణ నిరాకార పరతత్వము. అందులో ఏ అంశాలు లేవు, ఏ గుణాలు లేవు, ఏ రూపాలు లేవు, ఏ నామాలు లేవు. అటువంటి పరమాత్మ, ఆ చైతన్యము రిఫ్లెక్ట్ అయ్యి చిదాభాసగా ఏర్పడితే అదే ఈశ్వరుడు. ఆ ఈశ్వరుడు అనగానే ఆ చైతన్యము రిఫ్లెక్ట్ అవ్వడానికి మాయ కలవాలి. ఈ అక్షర పురుషునిలో రెండు అంశాలు ఉన్నాయి. ఒకటి మాయ, రెండవది చైతన్యం యొక్క ప్రతిబింబము లేక చేతన. ఈశ్వరుడు కూడా రిఫ్లెక్షనే. ఈ చేతన నుండి చేతన జగత్తు, మాయ నుండి జడ జగత్తు వస్తాయి. అక్షర పురుషుడు అనేవాడు ఈ అక్షర పురుషుని లోనివాడే. అక్షర పురుషులందరూ కూడా, ఈ క్షర పురుషులందరూ కూడా రాత్రి అయ్యేసరికి వాళ్ళ యొక్క మాయా కార్యమైనటువంటి దేహాదులు, మనసు, ఇంద్రియాలు పనిచేయకపోవడం వలన చైతన్య రూపంగానే, చేతనగానే ఉంటారు. కాబట్టి వీళ్ళు ఈశ్వరునిలో కలిసిపోతారు. అదే ప్రాజ్ఞ ఈజ్ ఈక్వల్ టు ఈశ్వర అంటూ చెప్తారు. ద్వావిమౌ పురుషౌ లోకే, ఇమౌ లోకే పురుష ద్వౌ, ఇద్దరు. క్షరశ్చ అక్షర ఏవ చ.
క్షర సర్వాణి భూతాని సర్వాణి ప్రాణిని అనమాట. క్షర క్షర సర్వాణి భూతాని కూటస్థో అక్షర ఉచ్యతే. ఆ కారణ ఈశ్వరుని అక్షర పురుషుడు. అక్షర అంటే మొదటి లెవెల్ ఆఫ్ అక్షరం. ఉత్తమ పురుషస్త్వన్య, అన్య హయ్యర్ దెన్ దట్ పరమాత్మా ఇత్యుదాహృత యో లోకత్రయమావిశ్య బిభర్త్య అవ్యయ ఈశ్వర. ఏ విధమైన మార్పు లేని నిర్గుణ నిరాకార పరమాత్మ ఉత్తమ పురుషుడు లేక పరమ పురుషుడు. This you all of you must have a clear understanding what we are calling as Kshara Purusha and Akshara Purusha and Parama Purusha. Sometimes if you see Akshara Purusha, you see the context and decide whether it is Ishvara or a Tattva above that. అంటే మాయామిళితమైనటువంటి పరమాత్మ అంటే ఈశ్వరుడని, మాయారహితమైనటువంటి పరమాత్మ అంటే నిర్గుణ నిరాకారతత్వం అని అర్థం చేసుకోవాలి. ఓకే, జీవుడున్నాడు, జీవుడిగాడికి అవిద్య ఉన్నది, జీవభావంలో చైతన్యం ఉన్నది. ఇందులో రెండు భాగాలు ఉన్నాయి. అదిగో బ్రైట్గా కనపడుతున్నది చైతన్యాంశము. ఈ చైతన్యం అంశం ఎక్కడి నుంచి వచ్చింది? ఇదిగో ఈ వైట్ నుంచి ఈ వైట్ వచ్చింది చైతన్యం. సో ఈశ్వరునిలో మాయ గలదు. ఈ మాయ అనేది జడాంశము. జడమంటే పనికిరాంది కాదు, చాలా ఇంపార్టెంట్ మాయ. అందులోనే గుణాలు ఉన్నాయి. ఆ గుణాల కలయికయే సృష్టి. అటువంటి మాయ తాలూకా ప్రభావం వలన అచేతనమైనటువంటి పదార్థాలు ప్రపంచంలోనూ నాలోనూ కూడా ఏర్పడుతున్నాయి. నాలో ఉన్న ఈ స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, మనస్సు, హార్ట్, బ్లడ్ వెజల్స్, బోన్స్ ఇవన్నీ అచేతనములు. ఆ చేతనములన్నీ ఈ మాయ నుంచి ఏర్పడ్డాయి. ఈ ఈశ్వరుని యొక్క చైతన్యము నుంచి జీవభావం ఏర్పడింది. ఇది అండర్స్టాండింగ్ ఇక్కడ ఈ రెండో లైన్లో క్లియర్గా చెప్తున్నారు. దెర్ ఆర్ టూ కాంపోనెంట్స్ మై డియర్. కాంపోనెంట్ వన్ ఈజ్ ది ప్రాణ, విచ్ ఈస్ ది జడ పార్ట్ ఆఫ్ ది ఈశ్వర. ద అదర్ వన్ ఈజ్ చేతో అంశోన్ పుమాన్, దట్ ఈస్ ది చేతనా పార్ట్ ఆఫ్ ది ఈశ్వర. ఫ్రమ్ దేర్ సర్వం జనయతి, అన్నీ పుడుతున్నాయి అంటూ చెప్పారు. సరే, మాయ తీసేద్దాం. ఒకవేళ జ్ఞానం వల్ల మాయ తొలగించిస్తే ఈశ్వరుడికి మాయపోయింది, జీవుడికి మాయపోయింది. జీవుడు అనే పేరు పోయింది, ఈశ్వరుడు అనే పేరు పోయింది, పరబ్రహ్మమే అయిపోయారు. ఇదే ఇది ఇక్కడికి వచ్చి కలిసిపోయినట్టే. అప్పుడు ఈ సర్కిల్ మరి కనపడదు. ఇది తీసుకొచ్చి ఇక్కడ పెట్టామనుకోండి, ఇది నల్లెండ్ వాయిడ్ అయిపోతుంది. అంటే పరబ్రహ్మము అంటే మాయారహిత తత్వము అని తెలుసుకోవాలి. ఓకే, అజోపిసన్ పుట్టలేదయ్యా నేను. అవ్యయాత్మ, వాటేమై అజం అవ్యయ అన్నారు ముందు. అవ్యయాత్మ భూతానాం ఈశ్వరోపి సన్. భూతములన్నిటికీ నేనే పరమేశ్వరుడనైనప్పటికీ స్వాం ప్రకృతిం అంటే స్వేన అన్నారు కదా. స్వాం ప్రకృతిం అధిష్టాయ, నా ప్రకృతిని ఆధారంగా పెట్టుకుని సంభవామి ఆత్మమాయయ, నా యొక్క మాయ వలన ఈ ప్రపంచంగా నేను ప్రభవిస్తున్నాను, ప్రకటమవుతున్నాను. అదే చెప్తున్నారు ఈ శ్లోకంలో. అదే ఇక్కడ కూడా వివరిస్తున్నారు. అజోపిసన్ అవ్యయాత్మా భూతానాం ఈశ్వరో అపిసన్. అయి ఉన్నప్పటికీ పుట్టేటటువంటి స్థితి లేకపోయినా, భూతములన్నిటికీ పరమేశ్వరుని నేనే అయినా, ప్రకృతిం స్వాం అధిష్టాయ, నా యొక్క ప్రకృతి లేక మాయ అనే తత్వాన్ని పట్టుకొని సంభవామి ఆత్మమాయయ. సో ఫర్ ద క్రియేషన్ టు హ్యాపెన్, శుద్ధ చైతన్య ఆర్ ది నిర్గుణ పరబ్రహ్మ కెనాట్ మేనిఫెస్ట్. ఉపాధులు, వ్యష్టి, సమష్టి, ప్రపంచము, కొండలు, బండలు, జీవులు ఏర్పడాలంటే గుణాలు కావాలి, మాయ కావాలి. ఆ మాయే సంభవామి ఆత్మమాయయ. అయితే ఏం చేయాలయ్యా? దైవీహి ఏష గుణమయీ. మాయ అంటే ఏమంటావు? పనికి మారింది ఏదో అనుకుంటున్నావు, జడం గిడం అంటున్నావు, మాటిమాటికి. దైవీహి, అది డివైన్ ఫోర్స్ విచ్ క్రియేట్స్ ఎవ్రీథింగ్. ఏష గుణమయీ మమ మాయా దురత్యయ. అంత ఈజీగా దాన్ని దాటడము సులభం కాదయ్యా, అర్థం చేసుకోవడం కూడా సులభం కాదు.
ఎందుకంటే అది అనాది అనిర్వచనీయమైనటువంటి మాయ. దైవీ ఏషా గుణమయీ మమ మాయా దురత్యయ మామేవయే ప్రపద్యంతే ఏ ఏ సహ తే సహ తౌ తే. అలాగే యహ యౌ ఏ అంటే ఎవరైతే, అంటే సాపేక్షిక సర్వనామం. మామేవయే ప్రపద్యంతే ఎవరైతే నన్ను తెలుసుకుంటారో, ప్రపద్యంతే ప్రకృష్టేన పద్యంతే ఎవరైతే నన్ను చేరుకుంటారో ప్రకృష్టంగా. మాయా ఏతాం ఏతాం మాయా ఈ హేషా గుణమయి మమ మాయా దురత్యయ అని చెప్పిన దానిని తే వారలు తరంతి దాటి వేస్తారు. అంటే మాయను తెలుసుకుంటే, మాయను దాటిపోతే నాలో చేరుతారు. దైవీ హ్యేష గుణమయీ మమ మాయా దురత్యయ మామేవ యే ప్రపద్యంతే మాయాం ఏతాం తరంతి తే. ఇది అండర్స్టాండింగ్. ఇక్కడి నుంచి ముందుకెళ్ళాలి. భాష్యంలో మొదటి భాగం చూడండి. సతాం విద్యమానానాం స్వేన అవిద్యాకృత నామరూప మాయా స్వరూపేణ సర్వభావానాం విశ్వతేజస ప్రాజ్ఞ భేదానాం ప్రభవః ఉత్పత్తి వక్ష్యతి చ. దట్ ఈస్ ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద భాష్యం. ఓకే, వాట్ ఈస్ దట్ హీ ఈస్ ట్రైంగ్ టు సే హియర్? Gaudapada and the Bhagavad Pada are trying to say, let us look at that. సత్కార్యవాదము, అసత్కార్యవాదము, మిథ్యాకార్యవాదము. ఏకేవి అసత్కార్యవాదము, ఎస్కేవి సత్కార్యవాదము, ఎంకేవి మిథ్యాకార్యవాదము. మిథ్యాకార్యవాదము వేదాంతుల వాదం. వాట్ ఈజ్ మిథ్యాకార్యవాద? వాట్ ఈజ్ కార్యవాద ఫర్ దట్? Karyavada means always the karya has got a karana, potential karana before. అంటే ముందు ఒక పొటెన్షియల్ కారణము నుంచే కార్యము ఏర్పడుతుంది. పొటెన్షియల్ విత్తనం నుంచే ఆ చింత చెట్టు ఏర్పడింది. పొటెన్షియల్ అయినటువంటి పదార్థము నుంచే దాని నుంచి వచ్చిన రూపాలు వచ్చాయి. ఇది కార్యకారణ సంబంధం. అంటే ఇక్కడ కార్యము సత్, కారణము సత్ అనేటటువంటిది వాళ్ళ సిద్ధాంతం, సాంఖ్యుల సిద్ధాంతం. మనదేమిటి? కారణము కార్యము కూడా వివర్తమైన పరబ్రహ్మము యొక్క వాదనలే, వివర్తమైన పరబ్రహ్మ యొక్క రూపములే. ఈ వివర్తమైన రూపములు ప్రతిభాసించినవే గాని నిజమైనటువంటివి కావు. దట్ మీన్స్ మిథ్యా కార్యవాద. అంటే పొటెన్షియలీ ది వరల్డ్ ఈజ్ ఎగ్జిస్టింగ్ ఇన్ ద ఈశ్వర. ఈశ్వరునిలో బీజరూపంగా కారణరూపంగా సకల సృష్టి ఉన్నది. ఆ ఈశ్వరుని నుండి అది వివర్తమై ప్రకటమైనది. ఈ ఈశ్వరునికి కానీ ఈ సృష్టికి కానీ వెనకాల స్వతంత్ర ప్రతిపత్తి లేదు. వెనకాల ఉన్నటువంటి చైతన్యము లేక పరబ్రహ్మము యొక్క ప్రతిపత్తితోనే, ఆ ఆధారంతోనే ఈశ్వరతత్వమైన సమష్టిలో వ్యష్టిలోనున్న జీవతత్వమైన ప్రకటమవుతోంది కానీ నిజము కాదు. ఇదే మిథ్యాకార్యవాదం. దాన్ని ఎలా సపోర్ట్ చేస్తున్నారో చూడాలి. సో what is happening? Either the Ishvara or the world is potentially existing on the borrowed existence from the Paramatma. ఆ బారోడ్ ఎగ్జిస్టెన్స్ ఏంటంటున్నాము? రిఫ్లెక్టెడ్ కాన్షియస్నెస్ అంటున్నాం. ఒరిజినల్ కాన్షియస్నెస్ ఇస్ పరమాత్మ. రిఫ్లెక్టెడ్ కాన్షియస్నెస్ అంటే ఈశ్వర. దాని తాలూకా అంశం అంటే ఏమిటవుతుంది? అది రే అంటే చిన్న కిరణంలాగా, అది జీవుడు. అంటే ఏదైనా పొటెన్షియల్గా కార్యమంతా కారణంలో ఉన్నది అంటే ఈ కారణము సత్యము అనేటటువంటిది సత్కార్యవాదం. దాని నుంచి వచ్చే జగత్తు కూడా సత్యం అంటారు వాళ్ళు. మనమంటాము ఈ కారణమని మనం ఏదంటున్నామో ఆ ఈశ్వరతత్వము అది కూడా పరతంత్రమే, పరబ్రహ్మ యొక్క చైతన్యము మీద ఆధారపడి ఉన్నదే. చేత ఇది మిథ్యాకార్యవాదం. Must clearly understand the difference between
Satkaryavada and the Mithya-karyavada. That means what? The world is seemingly born. What is that? Seemingly born. ప్రకటమైనదా అన్నట్లున్నది. ఇట్స్ రియలీ నాట్ బోర్న్. ఇన్ రియాలిటీ ద వరల్డ్ ఈజ్ నాట్ బోర్న్. ఇన్ వ్యవహార ఇట్ ఈస్ దేర్, బట్ ఇన్ ద అబ్సల్యూట్ సెన్స్ ఆర్ రియాలిటీ ఇట్ ఈస్ సీమింగ్లీ బోర్న్, బట్ ఇట్ ఈస్ నాట్ బోర్న్. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. హౌ డు యూ అండర్స్టాండ్? ఐ సే, ఐ టెల్ యూ, యు ఆర్ సీమింగ్లీ బ్యూటిఫుల్ అంటే ఏంటి? ఇస్ ఇట్ ఏ కాంప్లిమెంట్ ఆర్ అన్ ఇన్సల్ట్? యు ఆర్ సీమింగ్లీ బ్యూటిఫుల్ అంటే అందంగా ఉన్నట్టు అనిపిస్తున్నావు అంటే అందంగా లేవు అని ఇండైరెక్ట్గా చెప్పడం అనమాట. యు ఆర్ సీమింగ్లీ రిచ్ అని అనుకోండి, యు ఆర్ నాట్ రిచ్. ద వరల్డ్ ఈజ్ సీమింగ్లీ బోర్న్, దట్ మీన్స్ ఇట్ ఈస్ నాట్ బోర్న్. Understand the word seemingly. Why seemingly? This world, ఈ ప్రపంచ, వ్యష్టి అండ్ సమష్టి, ఈశ్వర అండ్ ది కార్య, ద కారణ అండ్ ద కార్య హ్యావ్ borrowed existence from the Paramatma or Nirguna Tattva. So there is no real creation. That is called Ajativada. Ajati means సృష్టి పుట్టలేదు, జాతి అంటే పుట్టడము, అజాతి అంటే పుట్టలేదు. అజాతివాదాన్న మిథ్యాకార్యవాదాన్న సినానిమస్. గౌడపాదాస్ గిఫ్ట్ టు ద హోల్ మ్యాన్కైండ్ ఈజ్ సృష్టి ఈజ్ మిథ్యాకార్యవాద ఆర్ అజాతివాద. ఈ సబ్స్టాన్షియేట్ ఇట్స్ ట్రూత్ మూడవ చాప్టర్లో అద్వైత ప్రకరణంలో గట్టిగా చెప్తారు ఈ విషయాన్ని. ఇక్కడ సూచనాప్రాయంగా చెప్తుంది. సరే, ఇండియా ఈజ్ ఎ డెవలపింగ్ కంట్రీ అంటే ఏమిటండి? ఇట్ ఈస్ నాట్ ఎ డెవలప్డ్, ఇట్ ఈస్ స్టిల్ డెవలపింగ్. అండర్ డెవలప్డ్ కంట్రీ అని చెప్పడానికి ఇట్ ఈస్ ఎ డెవలపింగ్ కంట్రీ అంటూ 5 వర్షగా చెప్తారు. యు ఆర్ సీమింగ్లీ బ్యూటిఫుల్, యు ఆర్ సీమింగ్లీ రిచ్, ద సృష్టి సీమింగ్లీ born like that. Satam vidyamanaamyeva prabhavah utpatti bhavati. That is the sentence. The first part of the sentence now is, we have to go to that now. Let us see the sentence. Yeah, this now we are now trying to put the sentence in the proper understandable order. సతాం ఏవ విద్యమానానాం ప్రభవః ఉత్పత్తి భవతి. సతాం సత్తు నుండే, సత్తనగా సద్బ్రహ్మ. సద్బ్రహ్మ అంటే 2 అర్థాలు. ఒకటి కారణ బ్రహ్మ, ఇంకొకటి నిర్గుణ బ్రహ్మ. ఇక్కడ కారణ బ్రహ్మ గురించే చెప్తున్నారు. ఎందుకు? 3వ పాదం గురించి ఆలోచించుకుంటున్నాం. 6వ కారిక 6వ మంత్రము కూడా 3వ పాదం గురించే. ఇక్కడ నిర్గుణ పరబ్రహ్మ తలక ప్రసక్తి ఇంకా రాలేదు. అది 7వ మంత్రంలో వస్తుంది, అది 9వ కారిక అయిన తర్వాత వస్తుంది. సతాం ఏవ విద్యమానానాం ప్రభవః ఉత్పత్తి భవతి. అంతేనా? సతాం ఏవ స్వేన విద్యమానానాం సర్వభావానాం ప్రభవః ఉత్పత్తి భవతి. విద్యమానానాం అంటే పొటెన్షియలీ నోన్. పొటెన్షియలీ నోన్ అంటే వాటి నుంచి ప్రభవించడానికి ముందు ఉన్న బీజ స్థితిలో సతాం ఈశ్వరుని నుండే విద్యమానానాం ఇన్ ఎ పొటెన్షియల్ ఫామ్ దే ఆర్ ఎగ్జిస్టింగ్. ఏమిటి? సర్వభావానాం అన్ని జడభాగములు అక్కడే ఉన్నాయి. అన్ని సర్వభావానం అంటే జడ చేతన మిక్స్చర్ అంతా కూడా సర్వభావానం ప్రభవః ఉత్పత్తి భవతి. ఇప్పుడు మరి పొటెన్షియల్ అని చెప్పినప్పుడు ఇది సీమింగ్ అంటున్నాం కదా, అంటే నీకు వెనకాల ఒక బ్యాక్డ్రాప్, ఒక ఆధారం ఉంది కదా, అదే పరబ్రహ్మము, అదే స్వేన అనే పదము. స్వేన అంటే తన యొక్క పరబ్రహ్మతత్వమును ఆధారముగా చేసుకొని సతాం సద్బ్రహ్మయందు విద్యమానానాం ఏవైతే మనకు ప్రకటమవడానికి రెడీగా ఉన్నాయో పొటెన్షియల్గా అవన్నీ సర్వభావానాం అన్ని జడ చేతన
ప్రకృతి అంతా. సర్వభావానంలో ఏముంది? పంచభూతాలు, మూడు లోకాలు, నదులు, కొండలు, బండలు, వ్యష్టి, సమష్టి, చిన్న చిన్న పురుగులు, పెద్ద పెద్ద జీవులు, ప్రాణులు, మన మానవులు అందరూ. సర్వ ఇన్క్లూడ్స్ ఎవ్రీథింగ్. సర్వభావానం ప్రభవ. ఎల్లో కలర్లో ఉన్నది కారికలో ఉన్నటువంటి వర్డ్. తెలుగు ఇక్కడ వైట్ కలర్లో రాసింది భగవత్పాదుల మాట. ప్రభవ అంటే ఉత్పత్తి భవతి. సతాం ఏవా, ఆ సద్బ్రహ్మ నుండే, అంటే ఆ కారణ బ్రహ్మ నుండే, ఆ మూడవ పాదం నుండే, ఆ ఈశ్వరుని నుండే విద్యమానానాం సర్వభావానాం, ప్రకటమవడానికి సిద్ధముగానున్న సర్వ ప్రాణి అప్రాణి కోటి సకల చరాచర జంగమ ప్రపంచమంతా ప్రభవ ఉత్పత్తి భవతి. ప్రజ్ఞానాంశు ప్రతానై స్థిర చర నికర వ్యాప్య లోకం. ఇంకా నెక్స్ట్ ఏం చెప్పారు? ఎక్స్టెండ్ చేసుకుంటూ పోవాలి ఆ సెంటెన్స్ని. సతాం ఏవ స్వేన విద్యమానానాం సర్వభావానాం స్వరూపేణ, అంటే ఏ స్వరూపంగా వస్తున్నాయి? స్వరూపముగా విశ్వ తేజస ప్రాజ్ఞ భేదానాం. విశ్వడు, తేజసుడు, ప్రాజ్ఞుడు అనేటటువంటి మూడు పాదములు ముందు చెప్పాము. ఆ మూడు పాదముల యొక్క భేదములతో భేదములు కలిగినటువంటి విధముగా ప్రభవ ఉత్పత్తి భవతి. ఓకే. సతాం సత్తు నుండే స్వేన అధిష్టాన బ్రహ్మము యొక్క సపోర్ట్ వలన విద్యమానానాం ప్రకటమవడానికి రెడీగా ఉన్న సర్వభావానాం అన్ని ప్రాణులు అప్రాణులు అన్నీ కూడా సతాం ఏవ ఆ సద్బ్రహ్మ నుండే, అంటే ఆ ఈశ్వరుని నుండే స్వరూపేణ, అంటే వాటి వాటి రూపములుగా. ఏ రూపములు? విశ్వ తేజస ప్రాజ్ఞ భేదానాం. ఈ విధంగా ఎలా ఏర్పడుతున్నాయండి ఇవన్నీ? ఈ డిఫరెన్సియేషను విశ్వడు, తేజసుడు, ప్రాజ్ఞుడు అనేటటువంటి ఈ స్వరూపాలు ఎలా ఏర్పడుతున్నాయి? అవిద్యాకృత మాయానామ ప్రభవ ఉత్పత్తి భవతి. నామ, పేరు, రూప, ఆకారము, ఈ నామరూపములు మాయ అంటే మిథ్యానర్థం ఇక్కడ. అంటే మిథ్యానామరూపములుగా, మిథ్యానామరూపాలుగా ఎలా ఎందుకు వచ్చాయి? అవిద్య వలన వచ్చాయి. అవిద్య వలన మిథ్యానామరూపములైన కార్యములుగా ప్రభవ అంటే ఉత్పత్తి భవతి. సో సతాం విద్యమానానాం స్వేన అవిద్యాకృత నామరూప మాయా స్వరూపేణ సర్వభావానాం విశ్వతేజస ప్రాజ్ఞ వేదానాం ప్రభవ ఉత్పత్తి. వక్ష్యతి చ చెప్తారు కూడా. 3:28లో మూడవ అధ్యాయంలో 28వ కారికలో ఇంకొంచెం విషయాన్ని కూడా చెప్తున్నారు అన్నారు భగవత్పాదు భాష్యంలో. ఉపనిషత్ కారికలో లేదు, కానీ ఈయన సూచిస్తున్నారు. రాబోయే డిస్కషను 3:28లో ఈ సత్కార్య అసత్కార్య డిస్కషన్ ఉంటుంది అంటూ సూచిస్తున్నారు. ఈ సతాం విద్యమానానం మళ్ళీ చూసుకుంటున్నాం. సతాం ఏవ విద్యమానానాం ప్రభవ ఉత్పత్తి భవతి. దట్ ఈస్ ద ఫస్ట్ లైన్. సత్తు నుంచే ప్రకటమవబోయేటటువంటి సర్వప్రాణులు కూడా వస్తున్నాయి, ఉత్పత్తి జరుగుతోంది. ఎవరి సర్వప్రాణులు? సర్వభావానాం ప్రభవ ఉత్పత్తి భవతి. ఎక్కడి నుంచి? సతాం ఏవ విద్యమానానాం సర్వభావానాం ప్రభవ ఉత్పత్తి భవతి. హౌ దే ఆర్ కమింగ్? విత్ ద సపోర్ట్, బారోడ్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ది పరబ్రహ్మ. దట్ ఈస్ ద వర్డ్ స్వేన. దిస్ ఇమీడియట్లీ నెగేట్స్ తత్కార్యవాదాన్ని త్రోసిపుచ్చి మిథ్యాకార్యవాదాన్ని చెప్తుంది. ఎందుకు? స్వేన అంటే వెనకాలన్న చైతన్య సపోర్ట్ వలన అంటున్నారు కాబట్టి. స్వేన అంటే తన యొక్క ఆధారమైన చైతన్య తత్వాన్ని ఆధారం చేసుకుని మిథ్యాకార్య రూపంగా వస్తుంది. సతాం ఏవ స్వేన విద్యమానానాం సర్వభావానాం స్వరూపేణ విశ్వ తేజస ప్రాజ్ఞ భేదానాం ప్రభవతి. విశ్వడు, తేజస్సుడు, ప్రాజ్ఞుడు జాగ్రత్త అవస్థలో చైతన్యము ప్రకటమవుతే విశ్వడని, స్వప్నావస్థలో అయితే తేజస్సుడని, సుషుప్తి అవస్థలో ప్రాజ్ఞుడని మనం తెలుసుకుందాం. అయితే ఈ ఈ భేదాలు ఎందుకై వచ్చాయండి? స్వరూపేణ విశ్వ తేజస్స ప్రాజ్ఞ భేదానాం అవిద్యాకృత, బికాస్ ఆఫ్ ద మాయా. అవిద్య ఈజ్ ది మాయా.
ఆరు మూల అవిద్య. మూల అవిద్య వలన కలిగినటువంటి ఏమిటవి? మూలావిద్య ఏర్పడ్డాయి నామ రూపములు. అవి నిజమా? రవికుమారు, రవిప్రకాష్ శర్మ, నాగరత్నము నామరూపాలు నిజమా? లేదురా బుజ్జి, మాయా, మిథ్యా, ప్రభవ, ఉత్పత్తి భవతి. ఇది ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద భాష. సో ఇక్కడేంటన్నారు? వక్ష్యతి చ అంటే చెప్పబోతున్నాము, చెప్పబడుతోంది కూడా. ఏమిటి చెప్పబడుతోంది? వంధ్యాపుత్రో న తత్వేన మాయయా వాపి జాయతే ఇది యది హి అసతాం ఏవ జన్మ స్యాత్ బ్రహ్మణ అవ్యవహారస్య గ్రహణద్వారా అభావాత్ అసంగత్వ ప్రసంగ. వంధ్య, వంధ్య అంటే బ్యారన్ ఉమెన్, BARREN, బ్యారన్ అంటే పుట్టుగొడ్రాలు. ఈమె పిల్లలు కలిగే అవకాశం లేనే లేదు. భగవంతుడు పాపం చిన్న చూపు చూశాడు. ఆ విధంగా గొడ్రాలుగానే ఉన్నది ఆమె పుట్టిన దగ్గర నుంచి. అటువంటి ప్రైమరీ ఇన్ఫెర్టిలిటీ. వంధ్యాపుత్ర అంటే అటువంటి ఆమెకు పుత్రుడు ఎలా కలుగుతాడు? పుట్టడు కదా. వంధ్యాపుత్ర తత్వేన ఇన్ రియాలిటీ మాయయా వాపి అంటే ఈవెన్ ఫర్ ఎపియరెన్స్, ఈవెన్ ఫర్ ప్రకటమవడానికి కానీ, ఇన్ అబ్సల్యూట్ రియాలిటీ కానీ, ఇన్ వ్యవహారంలో కానీ నజాయతే ఇది పుట్టుట వీలు లేదు కదా. వంధ్యాపుత్రుడు దానికి సత్కార్యవాదానికి సత్కార్యవాదాన్ని రెఫ్యూట్ చేస్తున్నారు. వాళ్ళు ఏంటన్నారు? కారణము లేదు, కారణం అక్కర్లా, విత్తనం అంటూ ఉండక్కర్లేదండి. ఏ బ్లూ ప్రింట్ లేకుండా అక్కడ దానికి మామిడి చెట్టు వచ్చేస్తుంది, చింత చెట్టు వచ్చేస్తుంది, పూరి వచ్చేస్తుంది, గోధుమ పిండి అక్కర్లేదండి అంటారు. కారణం లేదు, కార్యం దానంతట అది ఏర్పడిపోతుంది. ఇటువంటి కార్యము, కారణం అసత్, కారణం లేదు కాబట్టి అసత్ కార్యవాదం. కారణం లేదు అంటే లేని దాని నుంచి ఏదైనా ఎలారా వస్తుంది బుజ్జి. దానినే వంధ్యాపుత్రుడు అంటారు. వంధ్యాపుత్రుడు తత్వములో కానీ మాయలో కానీ అంటే ఎయిదర్ ఇన్ రియాలిటీ ఇన్ ద అబ్సల్యూట్ సెన్స్ ఆర్ ఇన్ ద రిలేటివ్ సెన్స్ న జాయతే ఇది. దేర్ఫోర్ అసత్ కార్యవాద ఈజ్ రెఫ్యూటెడ్. అంతేకాదురా నాన్న, ఏది అసతాం ఏవ జన్మ స్యాత్. ఒకవేళ అసత్తు నుంచే జన్మ అంటే పుట్టడం. ఏది పుట్టడము? కార్యం పుట్టడం. సో కారణము, కారణం అనేది లేదు, అసత్తు. ఈ అసత్తు నుంచి కార్యం పుట్టించింది. కార్యం అంటే జగత్తు, నేను, ఈ పర్వతాలు అన్నీ పుట్టించాయి. ఇవన్నీ కారణం లేదు, కారణం అసత్తు. అసతాం ఏవా అసత్తు నుంచే ఏది, ఇఫ్ ఒకవేళ, ఏది ఒకవేళ అసతాం ఏవ జన్మ స్యాత్ అసత్తు నుంచే సృష్టి పుట్టినట్లయితే పెద్ద ప్రాబ్లంలోకి వచ్చేస్తాం రా మనం. ఏమిటవుతుంది? బ్రహ్మణ పరబ్రహ్మమునకు షష్ఠీ విభక్తి అసత్వ ప్రసంగ. బ్రహ్మ అసత్ అయి కూర్చుంటుందండి. అసత్వ ప్రసక్తి, అసత్వ ప్రసంగ. అసక్తి, అసత్వ అంటే సత్ కాదు. బ్రహ్మ ఈజ్ నాట్ సత్, బ్రహ్మ ఈజ్ నాట్ ఎగ్జిస్టెంట్, బ్రహ్మ ఈజ్ అన్రియల్, దెర్ ఇస్ నో బ్రహ్మ అనేటటువంటి ప్రసక్తి, ప్రసంగం, కన్క్లూషన్ వస్తుందిరా నాన్న. అసతాం ఏవ జన్మ స్యాత్ బ్రహ్మణ అసత్వ ప్రసంగ. ఎలా వస్తుంది? అవ్యవహారస్య అని ఒక మాట అన్నారు, గ్రహణ ద్వారా అభావాత్ అని ఇంకొక మాట అన్నారు. ఏమిటో చూద్దాం. అవ్యవహారస్య గ్రహణ ద్వారా అభావాత్. ఆ రెండింటిని వివరించుకోవాలి. మిగతా పార్ట్ మీకు అర్థమైపోయి ఉంటుంది. ఓకే, నౌ ఐ విల్ డిస్కస్ ఎ బిట్ అండ్ దెన్ గో టు దట్ వన్. ఓకే, సో పొటెన్షియలీ ఎగ్జిస్టెంట్గా ఉన్నటువంటి సృష్టి అంతా కూడా ఈశ్వరుని యందు పొటెన్షియల్గా ఉంది. ఆ పొటెన్షియల్గా ఉన్నది బయటకు వచ్చింది, ప్రభవించింది. ఆ పొటెన్షియల్గా ఉన్నదానికి స్వేన అనే పదము వలన ఆ వెనకాల ఉన్నటువంటి పరమేశ్వర తత్వము లేక పరబ్రహ్మ తత్వము ఆధారం ఉన్నది అని చెప్పి ఇది అవిద్యా కార్యము, మూలా విద్య,
లేక అవిద్యా కార్యము, పొటెన్షియలీ ఎగ్జిస్టింగ్ యూనివర్స్ ఆఫ్ అన్రియల్ నేమ్స్ అండ్ ఫార్మ్స్. నామరూప మాయ అన్నారు, దాన్ని రీఅరేంజ్ చేసుకుంటే మాయా నామరూప. మాయా అన్రియల్, నామరూప నేమ్స్ అండ్ ఫార్మ్స్ హ్యావ్ కమ్ అన్నది చదివేసుకున్నాం. తరువాత 28వ కారికలో 3వ అధ్యాయంలో ఆ అద్వైత ప్రకరణంలో ఈ వంధ్యాపుత్ర అనేటటువంటిది వస్తుంది. దాన్ని చిన్న మొక్క చూపించి ఇక్కడ మనకు వంధ్యాపుత్ర, వంధ్యాపు పుత్రుడు అనేవాడు ఇన్ రియాలిటీ ఈజ్ నాట్ దేర్ అండ్ ఆల్సో ఈజ్ ఇన్ సీమింగ్లీ ఆల్సో ఈజ్ నాట్ దేర్. వంధ్యాపుత్ర, వాట్ ఈజ్ వంధ్యాపుత్ర? వంధ్యాపుత్ర సత్తా, అసత్తా, మిథ్యా. Vanjaputra not Sat, because there is no Vanjaputra. Is it Mithya? No, he is not also Mithya, because even by appearance, even by imagination, even by Bhranti also, it cannot be there. So it must be Asat. అంటే అసత్కార్యవాదం ఏంటంటే, వంధ్యాపుత్రుడు అనేవాడు నేను చూశానండి, వంధ్యాపుత్రునితో నేను మాట్లాడాను, వంధ్యాపుత్రునికి పెళ్లి సంబంధం ఒకటి చూశాను, వాడికి పలానా పిల్లనిచ్చి పెళ్లి చేశాను అని చెప్పడం ఎంత సమంజసంగా ఉంటుందో, అసత్ అనే దాని నుంచి కార్యం పుడుతుంది అనేటటువంటిది అలాగే ఉంటుంది. దేర్ ఈస్ నాన్ ఎగ్జిస్టెంట్ చైల్డ్ ఆఫ్ ఎ వంధ్యాపుత్ర ఈజ్ నాట్ బోర్న్ రియలీ నార్ సీమింగ్లీ. నజాయతే తత్వేన మాయవా అపి. తత్వేన అంటే ఇన్ రియాలిటీ, మాయవా అపి మాయ వలన కూడా కాదు. అయిపోయింది. నౌ సపోజింగ్ వి సే యది, ఒకవేళ యది అసత్ అసత్ అసత్మేవ ఇది సంభవించింది, అసత్ నుంచే పుట్టింది అని అన్నారనుకోండి, దానివల్ల వచ్చే ప్రాబ్లం, పెద్ద ప్రాబ్లం వచ్చి పడుతుంది. ఏమిటయ్యా? ద నాన్ ఎగ్జిస్టెంట్ వరల్డ్ కెనాట్ ఎగ్జిస్ట్. ఏది అసత్ నుంచి ఈ వరల్డ్ ఎలా వస్తుంది? రాలేదు. ఆర్గ్యుమెంట్ సేక్ అసత్ అని ఒకటి ఉన్నదండి, దాని నుంచి ఇది వచ్చిందండి అని అన్నాం అనుకోండి, అలా ఉండదు. అలాంటి ఆర్గ్యుమెంట్లో కూడా బ్రహ్మ అనేటటువంటి వారి ప్రమేయం లేకుండానే ఈశ్వరుడు అక్కర్లేదు, ఈశ్వరునికి వెనకాల ఉన్నటువంటి పరబ్రహ్మం అక్కర్లేదు. ఏ వస్తువుకు ఆ వస్తువే దాని మనం తయారైపోతుంది. బంగారం కావంటే బంగారం వచ్చేస్తోంది, పూరి కావంటే పూరి వచ్చేస్తోంది, చింత చెట్టు కావంటే చింత చెట్టు వచ్చేస్తోంది. వెనకాల కారణం అక్కర్లేదు, ఆ కారణంకి వెనకాల ఏ విధమైన చైతన్యము, ద్రవ్యశక్తి, మాయాశక్తి అక్కర్లేదు. ఆ విధంగా ఏర్పడిపోతున్నాయి. అంటే యూనివర్స్ he has to appear de novo on its own, and this is called the asat karyavada. There is a very serious problem, because ఎంతవరకు మనం ఏం చేస్తున్నాము? సృష్టిని ప్రతి ఉపనిషత్తులోనూ నేర్పిస్తున్నాము. సృష్టిని నేర్పించి ఈ సృష్టి అధ్యారోపము, ఈ సృష్టి ఫలానా పరబ్రహ్మము మీదనే ఆధారపడి ఉంది, ఈ సృష్టి అపవాదం చేస్తే ఏదైతే దీనికి ఆధారమైనదో ఆ పరబ్రహ్మాన్ని నువ్వు తెలుసుకోవచ్చు అంటూ పరబ్రహ్మాన్ని తెలుసుకోవడానికి ఒక తటస్థ లక్షణంగా సృష్టిని మనం సూచించి ఇన్నాళ్ళు వాడుకుని నేర్చుకుంటాం. అసత్కార్యవాదంలో ఆ విధమైనటువంటి ఈశ్వరుడు లేడు, ఆ పరబ్రహ్మము లేడు. మరి ఏ విధంగా ఈ సృష్టిని అర్థం చేసుకోవాలి? దేని నుంచి ఏర్పడింది? ఏది లేకుండా ఏదైనా అయిపోతుందా? ఇప్పుడు చూడండి, ఈ బిల్డింగ్స్ కట్టారు, ఇన్ని బిల్డింగ్స్ తయారయ్యాయి అంటే వెనకాల కట్టిన వాళ్ళు ఎవరో ఉండాలి కదా. సాధారణమైనటువంటి ఈ బిల్డింగ్స్ కట్టడానికే వెనకాల అంతమంది కూలీలు, ఇంజనీర్లు, మనుషులు ఉండవలసి వస్తే ఎంతటి విశ్వాన్ని, ఎంతటి కాంప్లికేటెడ్ ప్రాణులను, హ్యూమన్ బాడీని తయారు చేయడానికి దీనికి వెనకాల ఏదైనా తత్వం ఉండి తీరాలి కదా. అసత్ అనేది వీలు పడదు. ఎందుకంటే ప్రకటమైనటువంటి కార్యము ద్వారానే ప్రకటము కానటువంటి కారణాన్ని, దానికన్నా పైనున్న పరబ్రహ్మాన్ని మనం బోధించి తటస్థ లక్షణం ద్వారా నేర్చుకుంటున్నాం. ఇప్పుడు అసత్కార్యవాదం అంటే ఆ అవకాశం పోయింది. సో జగత్ కారణం లేకుండా అసత్ కారణవాదం చెప్పేస్తే బ్రహ్మ ఈజ్ నాట్ ది కారణ ఎనీమోర్, బికాస్ దెర్ ఇస్ నో బ్రహ్మ ఈజ్ నీడెడ్ ఫర్ యూ. బ్రహ్మ జగత్ కారణం అని చెప్పడానికి వీలు లేదు. అటువంటి బ్రహ్మను ఎలా తెలుసుకుంటాము? అవ్యవహారస్య గ్రహణ ద్వారా అనుపపత్తి, గ్రహణ ద్వారా
అభావే అన్నారు. గ్రహణ ద్వారము, గ్రహణము మీన్స్ తెలుసుకోవడం. గ్రహణం అంటే సూర్యగ్రహణం చంద్రగ్రహణం కాదు. గ్రహణం అంటే ప్రమాణం. గ్రహణము అంటే తెలుసుకునే ప్రమాణం. ఈ గ్రహణ ద్వారము అంటే ద వే, ద ప్రమాణ టు నో ద బ్రహ్మన్ ఇస్ నాట్ దేర్. Because there are only two possibilities to know the Brahman. How do I know the Brahman? One, I look at the Srishti and imagine definitely there must be a Srishtikarta should be there. That way I am సృష్టిని చూసి సృష్టికర్తను, ఆ సృష్టికర్త అయిన కారణ ఈశ్వరుని, ఆ కారణ ఈశ్వరుని ద్వారా నిర్గుణ పరబ్రహ్మాన్ని అర్థం చేసుకుంటాం. పోనీ ఈ పరబ్రహ్మను అర్థం చేసుకోవడానికి మరేమైనా ప్రమాణాలు ఉన్నాయా? అదే, మరేం ప్రమాణాలు లేవండి. యథోవాచో నివర్తంతే అప్రాప్యం మనస సహా, ఇంద్రియాలకు మనసుకు గోచరించడు ఈయన అని అని చెప్పారు. అంటే గ్రహణ ద్వారా అభావాత్, ప్ర అంటే తెలుసుకునే ప్రమాణాలు లేకపోవటం వలన కార్యము అనేటటువంటిది కారణం నుంచి రాలేదు అంటే కారణ బ్రహ్మ లేక ఈశ్వరతత్వము, తద్వారా పరతత్వాన్ని తెలుసుకునే అవకాశము లేకపోవడం వలన బ్రహ్మము లేడు, బ్రహ్మం అనేది లేదు అని ప్రమాణ అభావాత్ అసత్వ ప్రసంగ. బ్రహ్మము లేదు అనేటటువంటి అసత్వ ప్రసంగము, బ్రహ్మము అసత్తు అనేటటువంటి పెద్ద చిక్కు వచ్చి పడుతుంది. కాబట్టి నీ అసత్కార్యవాదము చెల్లదు. నౌ హీఈస్ గోయింగ్ టు నో ఎక్స్ప్లెయిన్ ద సత్కార్యవాద. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి చేత మళ్ళీ స్లైడ్లోకి వెళ్ళాల్సి వస్తుంది. ఇద ఇది అర్థమైపోయింది. పంచాపుత్రో నా తత్వేనా మాయయా వాపి నజాయతే. తత్వంగా కానీ రియాలిటీ కానీ మాయలో కానీ వంధ్యాపుత్రుడు అనేవాడు ఉండడు కదా. అలాగే అసత్కార్యవాదము అంటే వంధ్యకే విధముగా కుమారుడు పుట్టడో, ఏదీ లేనటువంటి తత్వం నుంచి ఏది వచ్చే తత్వము లేదు. ఏది అసతాం ఏవ జన్మ స్యాత్, ఒకవేళ అసత్తు నుంచే ప్రపంచమంతా పుట్టిందంటే బ్రహ్మణ, బ్రహ్మగారికి అంటే పరబ్రహ్మమునకు అసత్వ ప్రసంగ, ఆయన లేడని చెప్పాల్సి వస్తుంది. ఎందువలన అవ్యవహారస్య, బ్రహ్మని తెలుసుకునేటటువంటి వ్యవహారమే లేదు. ఇప్పుడు వ్యవహారం ఏమిటి? ఈ వ్యావహారిక జగత్తును పట్టుకుని దీనికి కారణం ఉన్నది, కారణానికి కారణం నిర్గుణ బ్రహ్మ అని తెలుసుకుంటున్నాను. ఆ వ్యవహారం నువ్వు తీసిపారేసావు ఇప్పుడు. ఎందుకంటే బ్రహ్మ లేకుండా నీకు సృష్టి వచ్చేస్తుంది అంటున్నావు. అంచేత అవ్యవహారస్య. పోనీ పరబ్రహ్మని మరో ప్రమాణంగా ఏదైనా తెలుసుకుందామా అంటే గ్రహణ అంటే ప్రమాణము, గ్రహణ ద్వారము అంటే ద మీన్స్ ఆఫ్ నోయింగ్. దట్ ఇస్ అభావ లేదు. దెన్ బ్రహ్మ విల్ బికమ్ నాన్ ఎగ్జిస్టెంట్. దెర్ ఇస్ నో బ్రహ్మ. ఇస్ దట్ ద కేస్ వాట్ ఉపనిషత్ ఇస్ సేయింగ్? Absolutely not. So, అసత్కార్యవాద ఈజ్ రెఫ్యూటెడ్. నౌ దీనికి రీఅరేంజ్ చేసుకుంటే వంధ్యాపుత్రో తత్వేన మాయయా వాపి న జాయతే ఇది. యది అసతామ్యేవ జన్మ స్యాత్ బ్రహ్మణ అసత్వ ప్రసంగ భవతి. యది అసతామ్యేవ జన్మ స్యాత్ అవ్యవహారస్య గ్రహణద్వారా ప్రమాణ అభావాత్ బ్రహ్మణ అసత్వ ప్రసంగ భవతి. అవ్యవహారస్య, బ్రహ్మను తెలుసుకునే కార్యకారణ సృష్టి అనే వ్యవహారము లేకపోవటం వలన, గ్రహణ ద్వారా అభావము వలన అంటే ప్రమాణముల వలన బ్రహ్మను తెలుసుకోలేము. కాబట్టి బ్రహ్మ లేడనే స్థితి వస్తుంది. ఇది ఎవరు ఒప్పుకోరు. అసత్కార్యవాదం పోయింది. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ డిస్కషన్లోకి వస్తున్నాం. దృష్టంచ రజ్జు సర్పాదీనాం. దృష్టంచ వి ఆల్ సీ. దృష్టంచ మనకు తెలుసు కదా. ఏమిటి తెలుసు? రజ్జు సర్పాదీనాం అవిద్యాకృత మాయా బీజోత్పన్నానాం రజ్వాద్యాత్మనా సత్వం నహి నిరాస్పద రజ్జు సర్ప మృగతృష్టికాదయ క్వచిదుపలభ్యంతే కేనచిత్. బ్యూటిఫుల్ వర్డ్స్. We have to explain. Drishtanja, yeah, yes, we know. What do we know? Rajju sarpa ఆదీనాం. రజ్జు సర్పము మొదలైన వాటి యందు అవి ఎక్కడి నుంచి పుట్టాయి? అవిద్యాకృత అంటే అవిద్య వలన కలిగింపబడిన మాయ బీజోత్పన్నానం. మాయ అంటే మిథ్యా బీజ ఉత్పన్నానం. అక్కడ మిథ్యా బీజం
మాయా బీజము అవిద్య వలన సర్పం ఉత్పన్నమైంది. లేకపోతే రజ్జు రజ్జువే కదా. రజ్జు సర్పాదీనాం అవిద్యాకృత మాయా బీజోత్పన్నానాం. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్. రజ్వాద్యాత్మన సత్వం. దే హ్యావ్ ఇన్ ఎగ్జిస్టెన్స్ ఇన్ ద రజ్వాత్మ. నహి నిరస్పదా రజ్జు సర్ప మృగతృష్టికాదయ క్వచిత్ కేనచిత్ ఉపలభ్యంతే. కేనచిత్ ఎవరికి కూడా, క్వచిత్ ఎక్కడ కూడా, నా ఉపలభ్యంతే ఉండవు కదా. ఏముండవు? నిరాస్పద ఆధారము లేకుండా రజ్జు సర్ప మృగ తృష్ణిక ఆదయ. రజ్జు సర్పము, మృగ తృష్ణిక మొదలైనటువంటి భ్రాంతులు క్వచిత్ ఎక్కడైనా, కేనచిత్ ఎవనికైనా, న ఉపలభ్యంతే కలుగవు కదా. నిరాస్పదాహి ఏ విధమైన ఆధారము లేకుండా, బ్రహ్మమనే ఆధారము లేకుండా ఉంటే జగత్తు ఉండదు. రజ్జు అనే ఆధారము లేదే సర్పం ఉండదు. అక్కడ సూర్యకిరణాలు అనే ఆధారం లేదే మృగతృష్ణ ఉండదు. ఆస్పదం లేనిదే, ఆస్పదం అంటే ఆధారం, ఆధారం లేనిదే ఆ భ్రాంతి కలుగదు అంటున్నారు. ఇంకా వివరించుకోవాలి. చూడండి, ఈ బొమ్మలు జాగ్రత్తగా అర్థం చేసుకో. సో గో టు ద టాప్ లైన్. దెర్ ఇస్ ఎ రియల్ రోప్. అది బాగా వెలుగ్గా ఉంది. అది రోప్ అని అందరికీ తెలిసిపోతుంది. వెళ్ళి చూశాను, నేను రోప్ అన్నాను. రవికుమార్ వెళ్ళారు, ఆయన రోప్ అన్నారు. రవికుమార్ మన శ్రవణమూర్తి చూశారు, అవునండి రోపే అని. బికాజ్ దెర్ ఇస్ ఎనఫ్ లైట్ అండ్ ద పర్సన్ ఈజ్ ఏబుల్ టు సే దిస్ ఇస్ రోప్. ఫైన్, దెర్ ఇస్ నో ప్రాబ్లం. దట్ ఈస్ సత్. రోప్ ఈజ్ సత్ దేర్. దెన్ దెర్ ఇస్ అ సిచ్యువేషన్. అక్కడ మంద అంధకారం, చీకటి. కొంచెం పూర్తి చీకటి అయితే రోపే కనబడలేదు, ప్రాబ్లమే లేదు. రోపు ఉన్నదనే తెలియలేదు. చీకటి అయితే. మందాంధకారం ఉన్నది అంటే చీకటి ఉండి లేనట్టుంది, సరిగా వెలుతురు లేదు. అక్కడ ఒక అన్నోన్ రోప్. అది రోప్ అని తెలియలేదు, ఏదో ఉందని తెలిసింది. వి నో దట్ దర్ ఇస్ అన్ ఆబ్జెక్ట్ విచ్ ఇస్ నాట్ నోన్ స్టిల్ యాజ్ రోప్. వెన్ వి పుట్ ద లైట్, అప్పుడు అది రోప్ అని తెలుస్తుంది. దిస్ ఇస్ కాల్డ్ ది అన్నోన్ రోప్. అన్నోన్ రోప్ ఈస్ ది కారణతత్వ ఫర్ ద అన్రియల్ స్నేక్. ఈ అన్నోన్ రోప్ మీద మిథ్యా సర్పము అంటే అది పామా అనే భ్రాంతి కలిగింది. ఈ భ్రాంతి సర్పము ఎక్కడ ఉన్నది? ఈ భ్రాంతి సర్పము, ఈ భ్రాంతి సర్పము దీని మీద ఉందా? అబ్బే, ఇది ఇంత క్లియర్గా తెలిస్తే భ్రాంతి సర్పము క్వశ్చనే లేదు. ఇట్ కెనాట్ బి. సపోజ్ ఇక్కడ ఉందా, ఈ సర్పంలా ఉంటే అప్పుడు భ్రాంతే లేదు, అది సర్పం అని తెలిసిపోయింది. సో వెన్ ఇట్ ఈస్ ద రియల్ స్నేక్, ఐ హ్యావ్ నో, నాకేం ప్రాబ్లం లేదు. వెన్ ఇట్ ఈస్ ఏ క్లియర్ రియల్ రోప్, ఐ హ్యావ్ నో ప్రాబ్లం. ద ప్రాబ్లం ఈజ్ ఎప్పుడు వెన్ ఐ హ్యావ్ ఎన్ అన్నోన్ రోప్. అజ్ఞానం, చీకటి, ఆవరణ, లేకపోతే తెలియకపోవడం అనేటటువంటి తత్వం ఉన్నప్పుడు ఈ అన్నోన్ రోప్ మీదనే ఈ అన్రియల్ స్నేక్ అనేటటువంటిది ఆధారపడి ఉన్నది. అంటే ది కారణ ఫర్ ద స్నేక్ భ్రాంతి ఈజ్ ది కార్య ఈజ్ ద స్నేక్. స్నేక్ అనే భ్రాంతి కలిగింది, సర్పం అని భ్రమ కలిగింది. ఈ కార్యము ఏర్పడడానికి కారణము ఇక్కడ ఉన్నది. ఇట్ కెనాట్ బి హియర్ బికాస్ దిస్ ఇస్ ఆల్రెడీ ఏ క్లియర్లీ విజిబుల్ స్నేక్. ఇట్ కెనాట్ బి హియర్ బికాస్ ఇట్స్ ఎ రియల్ రోప్. సో భగవత్పాద ఈజ్ సేయింగ్ రజ్జు సత్వాద అన్నారు. అంటే ఇది. Now, let us extend the analogy to Parabrahma. When a Jnani is there, he has no confusion. He knows the Parabrahma just as I know the rope very clearly in bright light. Parabrahma is very clearly known to him. He is not seeing any Maya or Maya Varana. Vishyalu ఏవి చూడటం లేదు. Then there is no problem. There is no kalpana. There is no bhranti. Parabrahma is clearly known just as the clear rope. Okay. Now, this mithya jagat is possible when I am not able to see the Parabrahma because of the Moola Vidya and Moola Vidyato చేరిన పరబ్రహ్మము అంటే ఈశ్వర తత్వము. ఆ ఈశ్వర తత్వంగా సృష్టికి కారణంగా ఉన్నటువంటి ఈశ్వర తత్వము
కారణము. ఈ కారణము నుంచి కార్యము అనేటటువంటిది ప్రకటమైనది. దీని నుంచి కార్యం ప్రకటమైనది. ఈ ప్రకటమైన కార్యమునకు ఏది ఆధారము? ఇదిగో దీని మీద ఆధారపడింది. క్లియర్గా పరబ్రహ్మం తెలిస్తే జగత్తు లేనే లేదని చెప్పేస్తాడు. డైరెక్ట్గా మిథ్య అని చెప్పక్కర్లా. జగత్ అజాతివాదమే అయిపోతుంది. when I know the Parabrahma, I don't even bother about the Jagat. Okay. Only when I am in the Karana state, in the night, when I get up, because of the Maya part of the Ishvara, the Avidya is there, when I spring into the Jagat, I see the Jagat as apparently real, not real. That is why it is called Maya Tattva or Jagan Mithya. శ్రీ సత్కార్యవాదులు ఏంటంటున్నారు? జగత్ సత్యం అండి, ఈ పరబ్రహ్మమే అక్కర్లేదు, ఈ స్నేకులాగే జగత్తు కూడా సత్యము అంటున్నారు. ఎనివే దీన్ని మనం ఎలాగో ఒప్పుకోవడం లేదు. అసత్కార్యవాదంలో ఎలాగో తోసేసాము, సత్కార్యవాదాన్ని రెఫ్యూట్ చేశాము. ఇప్పుడు ఎంకేవి మిథ్యాకార్యవాదం. మిథ్యాకార్యవాదం అంటే రజ్జు సర్ప ఎగ్జాంపుల్. ఈ ఈ అన్రియల్ స్నేక్ అంటే ఈ భ్రాంతి సర్పమైన కార్యము ఎక్కడ ఉన్నది? భ్రాంతి సర్పమైన కార్యము నిజమైన రూప్ మీద ఉండదు. నిజమైన రూపం తెలిసిన స్థితిలో భ్రాంతియే లేదు. ఎప్పుడైతే నిజమైన రూపం నాకు తెలియలేదో, అది రూపవునా కాదో సందేహంగా చీకటి వలన ఉన్నదో, ఆ అన్నోన్ రూప్ మీదే ఈ అన్రియల్ స్నేక్ ఆధారపడి ఉన్నది. అలాగే నిజంగా జ్ఞానంతో పరబ్రహ్మను తెలిసినప్పుడు జగత్తు మిథ్యత్వము అని చెప్పనే అక్కరలేదు. ఎప్పుడైతే మనము వ్యవహారంలో జగత్తు ఉన్నది అనిపిస్తుందో అది భ్రాంతిగా ఉంటే దానికి ఆధారము మాయా ప్లస్ చైతన్యమిళితమైన కారణ ఈశ్వరుడు. అంటే కారణాన్ని కదా మనం డిస్కస్ చేస్తున్నాం, మూడో పాదాన్ని కదా. అదే ఇది సత్కార్యవాదాన్ని రిఫ్యూట్ చేస్తూ దెర్ ఈజ్ ఎ కారణ. జగత్తుకి కారణం ఉందా లేదా? ఎస్, దెర్ ఈజ్ ఎ కారణ. దిస్ ఇస్ ద కారణ. ఈశ్వరుడే కారణము, జగత్ కార్యం. ఓకే, బాను. ఇస్ ఇట్ అబ్సల్యూట్? బెబ్బే, ఇట్ ఈస్ నాట్ అబ్సల్యూట్. ఇట్ ఈస్ మిథ్యా కార్య బికాజ్ ఈశ్వర ఇస్ డిపెండెంట్ ఆన్ దిస్ స్వేన. అంటే ఈ పరబ్రహ్మం యొక్క శక్తి వలన ఈశ్వరుడు ఉన్నాడు, లేకపోతే ఈశ్వరుడికి ఎగ్జిస్టెన్స్ లేదు. అంచేత ఇది ఎంకేవి కార్యవాదమే కానీ సత్కార్యవాదం కాదు, మిథ్యా కార్యవాదం. ఓకే, సో దిస్ ఈస్ ద బేసిస్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఆఫ్ దట్ పర్టికులర్ భాష్య. ఓకే, రజ్జు సర్పాదీనాం, రజ్జు సర్పాదుల యందు ఆ దృష్టాంతం మిగతా దృష్టాంతాలలో అవిద్యాకృత మాయాబీజ ఉత్పన్నానాం. అవిద్యాకృత మాయాబీజం అంటే ఈశ్వరుడు, బీజ అంటే ఈశ్వరుడు, అవిద్య అన్న ఈశ్వరుడు, అవిద్యతో కలిగినటువంటి మాయాబీజ ఉత్పన్నానాం, దీని నుంచి పుట్టింది. రజ్జు సర్పాలు పుట్టినట్టుగా జగత్తు పుట్టింది. అవిద్యాకృత మాయా బీజోత్పన్నాం. రజ్జు సర్పాదీనాం అవిద్యాకృత మాయా బీజోత్పన్నానాం రజ్వాద్యాత్మనా సతత్వం. అంటే రజ్వాద్యాత్మన, ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ దిస్ అన్నోన్ రూప్ ఈజ్ డిపెండెంట్ ఆన్ రియల్ రూప్. అక్కడ తాడే లేదనుకోండి అసలు, అప్పుడు భ్రాంతికి అవకాశం ఎక్కడుంది? అంటే ఒరిజినల్గా తాడు ఉంటే ఆ తాడు తాలూకా బలము మీద, తాడు యొక్క ఆధారం మీదనే మిథ్యా తాడు లేక అన్నోన్ రూప్, అజ్ఞాన రూపమైనటువంటి తాడా కాదా తెలియని స్థితి ఏర్పడి దాని నుంచి మిథ్యా సర్పము ఏర్పడింది. అదే రజ్వాత్మన అన్నారు. రజ్వాది ఆత్మన, రజ్వాది మొదలైనటువంటి ఆత్మన. రజ్వాది ఆత్మన అంటే అన్నోన్ రూప్, అన్రియల్ స్నేక్. సర్పాదీనాం రజ్వాది సర్పాదీనాం రజ్వాది ఆత్మనా సత్వం. చేత ఈ లాస్ట్ సెంటెన్స్ వెరీ ఈజీ టు అండర్స్టాండ్. నిరాస్పద, ఏ ఆస్పదము లేకుండా, అంటే రజ్జు అసలు లేనే లేకుండా సర్పం అనే భ్రాంతి ఎక్కడ ఉంటుంది? అక్కడ ఏదీ లేదనుకోండి, వెళ్తున్న మార్గంలో అక్కడ సర్పము లేదు, రజ్జువు లేదు, భ్రాంతి లేదు. ఏదైనా ఒక త్రాడు ఉంటే అది సర్పం. అంటే
ఈ ఈశ్వరుడు దీని నుంచి మాయా జగత్తు మిథ్యా జగత్తు అనేటటువంటి ఎంకేవి కలగాలంటే దీనికి ఆధారభూతమైన పరబ్రహ్మము ఉండాలి. నిరాస్పద రజ్జు సర్ప మృగతృష్ణికాదయ క్వచిత్, ఎక్కడా కూడా కేనచిత్ ఎవనికి కూడా నా ఉపలభ్యంతే, దొరుకుట లేదు కదా, ఉండవు కదా. రజ్జు సర్ప మృగతృష్ణికలకు ఏ విధముగా ఆస్పదము ఉండి తీరాలో అదే విధముగా ఈ మిథ్యా జగత్ ఎంకేవికి ఆస్పదము ఆధారము అయినటువంటి పరబ్రహ్మము ఉండి తీరాలి. దీనినే మిథ్యా కార్యవాదం అంటుంది. ఓకే, తర్వాత పార్ట్. యథా రజ్వాం ప్రాక్ సత్పోత్పత్తే రజ్వాత్మన సత్పః సన్యేవ ఆసీత్ ఏవం సర్వభావానాం ఉత్పత్తేః ప్రాక్ బీజాత్మనా ఏవ సత్యం ఇతి అతః శృతి అపి వక్తి. బ్రహ్మైవేదం ఆత్మైవేదం అక్కడ ఆసీత్ అని రెండు కొటేషన్లు ఇచ్చారు. ఏమిటివి? ఇది ఈ విధముగా, అతః అందువలన, ఇదే విషయాన్ని శృతి అపి వేద ప్రమాణము కూడా ఉపనిషత్ ప్రమాణము కూడా అపి భక్తి చెప్తోంది కదా. దేని చెప్తుంది? యథా రజ్వాం ప్రాక్ సర్పోత్పత్తే, యథా ఏ విధముగా రజ్వాం రజ్జునందు సర్ప ఉత్పత్తే ప్రాక్ సర్పము ఉత్పత్తి అవడమునకు, ఏం సర్పము? భ్రాంతి సర్పము ఉత్పన్నమవడానికి ముందు రజ్వాం రజ్జువునందు సర్ప ఉత్పత్తే ప్రాక్ భ్రాంతి సర్పము ఉత్పన్నమవుటకు ముందు రజ్వాత్మనా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అన్ అన్నోన్ రోప్ సర్ప సన్ సర్పము ఉండే తీరింది. ఏవ ఆసీత్ అంటే మళ్ళీ ఇక్కడికి వెళ్దాం. చూడండి, రజ్వాం ప్రాక్ సర్పోత్పత్తే, సర్పము ఉత్పత్తి కావాలి. ప్రాక్ అంటే మిథ్యాసర్పం, మిథ్యాసర్పం అనే భ్రాంతి కలగడానికి ముందు రజ్వాం అంటే రజ్జువునందు సర్పము ఉత్పత్తి అవడానికి ముందు, ఉత్పత్తి అయితే భ్రాంతి వచ్చేసింది, ఉత్పత్తి అవడానికి ముందు ఏమిటుండాలట? రజ్వాత్మన ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద అన్నోన్ రోప్, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ది అన్నోన్ రోప్ సర్ప సన్యేవ ఆసీత్. ఈ సర్పము కారణ రూపంగా, పొటెన్షియల్ రూపంగా ఉంది. ఎవరో వెళ్ళి చూశాడు, చూసినసరికి కారణ రూపంగా ఉన్నది, కార్యరూపం ధరించి సర్పం అనే భ్రాంతి కలిగింది. అదే విధముగా కనిపిస్తున్నటువంటి ఈ జగత్తు పరబ్రహ్మము నుండి ప్రకటమవుతున్నటువంటి ఈ జగత్తు వ్యక్తమవడానికి ముందు కారణ రూపంగా ఈశ్వరునందు ఉంది అని చెప్పడం. అంటే చాలా మంచి సెంటెన్సెస్. రజ్వాం యథా ఏ విధముగా రజ్వాం ప్రాక్ ఉత్పత్తే, రజ్వాం రజ్జువునందు ప్రాక్ సర్పోత్పత్తే సర్పోత్పత్తి కలుగుటకు ముందు ఎలా ఉన్నది అది? రజ్వాత్మన సర్పహసన్, రజ్వాత్మన ఇన్ ద అన్నోన్ రూప్ ఫామ్ సర్పహసన్, సర్పముగానే బీజ రూపంలో కారణంగా ఉన్నది. ఈ కారణ రూపంగా ఉన్నటువంటి సర్పము ఇక్కడ కార్యరూపాన్ని ధరించింది. అదే విధముగా పరబ్రహ్మ నుండి ఈ జగత్తు పుట్టింది అని చెప్పినప్పుడు, పరబ్రహ్మ నుండి జగత్తు మిథ్యాతత్వం అని చెప్పారంటే, ఈ మిథ్యా జగత్తుకు ఏర్పడడానికి, ప్రకటమవడానికి ముందు, ఉత్పత్తికి ముందులాగే జగదుత్పత్తికి ముందు కారణ రూపంగా ఈశ్వరతత్వంలో ఉన్నది. అక్కడ రజ్వాత్మన ఉంది, ఇక్కడ ఈశ్వరాత్మన ఉన్నది. నహి నిరాస్పద రజ్జు సర్ప మృగతృష్ణికాదయ క్వచిత్ ఉపలభ్యంతే. ఓకే, ఏవం ఇదే విధముగా సర్వభావానాం అంటే అన్ని రకములైన చేతన అచేతనములు ఉత్పత్తే ప్రాక్ ఉత్పత్తికి ముందు బీజాత్మనా ఏవ, బీజాత్మ అంటే ఈశ్వరుడు, ఈశ్వరుని యందే సత్యం ఇది, ఆ సత్యం అన్న పేరు కలిగినటువంటి సత్యస్య సత్యం
ప్రాణావై సత్యం, అదే హిరణ్యగర్భ, అదే ఈశ్వరుడు, అదే బీజాత్మ, అదే ప్రాణము, అదే కారణము, అదే మూడవ పాదము. దాని యందు సర్వభావానాం ఉత్పత్తే ప్రాక్ బీజాత్మన ఏవ సత్యం. జస్ట్ లైక్ ద రోప్ బిఫోర్ ఇట్ అపియర్డ్, ఇట్ ఎగ్జిస్టెడ్ ఇన్ ది seed state in the unknown rope. The world, before it is appearing as world for us, it is in the seed state in the Ishvara. అంటే ఈశ్వరుడు ఒక కారణతత్వము. కారణము అనగానే ఆల్రెడీ మేనిఫెస్టేషను, కార్యము మేనిఫెస్టేషనే, కారణము అవ్యాకృతమే కానీ నిరాకార నిర్గుణము కాదు. అంటే నిరాకార నిర్గుణమైనటువంటి పరబ్రహ్మం నుంచి ఏర్పడినటువంటి ఈశ్వరుడు కారణతత్వము అంటూ చెప్తున్నారు. చేత సర్వభావానాం ఏవం, ఇదే విధముగా సర్వభావానాం చేతనాచేతనములన్నీ కూడా ఉత్పత్తే ప్రాక్, అంటే కనపడడానికి ముందు. ఇక్కడ ఉత్పత్తి అంటే పుట్టడం, పుట్టడం అంటే ప్రకటమవడం. దానికి ముందు బీజాత్మనాయేవ, బీజాత్మ అంటే ఈశ్వరుని అందే సత్యం ఇది. అత శృతి అభివ్యక్తి, ఈ విషయాన్ని వేద ప్రమాణాలతో కూడా సమర్థిస్తుంది. బ్రహ్మైవేదం అమృతం, పురస్తాద్ బ్రహ్మ, పశ్చాత్ బ్రహ్మ, దక్షిణత బ్రహ్మ, ఉత్తరేణ బ్రహ్మ, అధశ్చ బ్రహ్మ, ఊర్ధ్వం చ బ్రహ్మ, ప్రసృతం బ్రహ్మైవేదం విశ్వమిదం వరిష్టం. ముండకోపనిషత్. బ్రహ్మైవేదమృతం పురస్తాద్ బ్రహ్మ, పశ్చాత్ బ్రహ్మ, దక్షిణత ఉత్తరేణ బ్రహ్మ, ఉత్తరేణ అధశ్చోర్ధ్వం చ ప్రసృతం. ప్రకటమవడం, ప్రసృతం అంటే ప్రకటం. బ్రహ్మైవ ఇదం విశ్వం వరిష్టం, వరిష్టం బ్రహ్మ, ఇదం విశ్వం, ఈ బ్రహ్మయే. ఎక్కడ? అదే అమృతము అంటే నాశము లేనిది, అదే ముందు, అదే వెనుక, అదే ఎడంవైపు, అదే కుడివైపు, అదే కిందన, అదే మీదన. దాని నుంచే ఇదం విశ్వం ప్రసృతం, ఈ విశ్వం అంతా ప్రకటమైనది. అంటే ఆ బ్రహ్మమే అంతటా ఉన్నది. అటువంటి బ్రహ్మము వివర్తం చెంది ఈశ్వరుడైతే బీజరూపంగా కారణరూపంగా ఉంటుంది. ఆ కారణము నుంచి కార్యం ఏర్పడుతుంది. బ్రహ్మము మీద ఆధారపడిన ఈశ్వరుడనే కారణము వలన వచ్చినటువంటి కార్యము కనుక ఇది కార్యము కాదు, అలాగే అసత్కార్యము కాదు. కారణం నుంచి వచ్చింది కాబట్టి కారణకార్య సంబంధం ఉన్నది. కానీ ఈ కారణం అనేటటువంటిది ఇండిపెండెంట్ కాదు కాబట్టి మిథ్యాకార్యవాదం అంటూ చెప్తున్నారు. ఆత్మైవేదమగ్ర ఆసీత్ పురుషవిధ. ఇది బృహదరణ్యక ఉపనిషత్తులో పురుషుని రూపంలో ఆత్మ ఏవ ఇదం అగ్ర ఆసీత్, మొట్టమొదట ఆత్మ పరబ్రహ్మమే ఉన్నది అన్నారు. ఐత్రేయంలో మొన్న చదువుకున్నాం. 1వ అధ్యాయం, 1వ ఖండం, 1వ మంత్రం. ఆత్మావా ఇదం ఏక ఏవ అగ్ర ఆసీత్. వై ఆత్మావా అంటే ఆత్మ, వై ఇదం ఇదిగో ఈ సృష్టి యందు ఏకం ఒక్కటే, ఏవా అదే, అగ్ర ముందు, ఆసీత్ ఉంది. మొట్టమొదట ఏముంటుంది? ఆత్మ. అంటే ఆత్మ సృష్టి కావడానికి ముందు ఆత్మగా ఉంది. అంటే ఆ ఆత్మ నుంచి లేక ఆ బ్రహ్మము నుంచి ఈశ్వరతత్వమైనటువంటి కారణతత్వం ఏర్పడింది. అదే 3వ పాదము. ఆ 3వ పాదము లేక బీజస్థితి అయిన ఆ కారణ దగ్గర నుంచి కార్యరూపమైనటువంటి ఈ జగత్తు ఏర్పడింది అంటూ చెప్తున్నారు. ఇక్కడ వరకు వచ్చాం. ఇంకెక్కడ ఆపుకోవాల్సి వస్తుంది.